వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు ట్రైడెంట్ చక్ర కర్మాగారంలో కార్మికుడు పొగగొట్టం ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. గతేడాది కాలంగా వేతనాలు చెల్లించడం లేదు అని మనస్తాపానికి గురైన కార్మికుడు రమేష్ బాబు గొట్టం చిమ్ని ఎక్కి కూర్చున్నాడు. వారం రోజుల్లో కూతురు పెళ్లి ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేకపోతున్నాను అని వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేశాడు. గత 2 సంవత్సరాలుగా కర్మాగారం ప్రారంభించకపోవడం సహా కార్మికులకు వేతనాలు వేయడం లేదు అని 165 మంది కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుడు చిమ్ని ఎక్కిన విషయం తెలుసుకున్న రెవెన్యూ కార్మిక విభాగం అధికారులు కర్మాగారానికి చేరుకుని కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వచ్చిన వేతన బకాయిలు చెల్లింపులు కర్మాగారం పునరుద్ధరణ హామీ ఇస్తే కిందకు దిగుతానని కార్మికుడు రమేష్ బాబు ఫోన్లో అధికారులకు వివరించాడు. పొగగొట్టం ఎక్కిన కార్మికుడు రమేష్ బాబు సమస్యను వెంటనే పరిష్కరించాలి అని, లేని పక్షంలో ఆందోళన కొనసాగిస్తామని కార్మిక నాయకులు భీష్మించి కూర్చున్నారు. తప్పదాకా వస్తారు. సార్ అన్నట్లా ఇస్తారు తీసుకో ఏమది చిన్న వస్తుంది అలా వచ్చినా చాలు. నాకు ముందు లైవ్ తెలిపిస్తుంది. మామి మీద మామూలుగా నమ్మకం ఉంది. ఎవరి మీద న్యాచురల్గా ఉండాలండి. ఎస్పీ చెప్తా బిఎస్పీ చెప్తామంటే ఓనర్ వరకు రావాలి. నమస్కారం. జైరాబాద్ దగ్గర ఉన్న నాట్యం షుగర్స్ కర్మాగారంలో గత సంవత్సరం నుంచి జీతాలు లేక నానా ఘోష అనుభవిస్తున్నాం. ఇప్పటి వరకు మనం డీసీఎల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఇక్కడ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడు వెళ్ళినా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం అందరు స్పందిస్తారు, అందరు నాయకులు, అందరు ఆఫీసర్లు వస్తారు. తర్వాత మా ఘోష ఎవరు పట్టించుకోలేరు. రోజు పొద్దుగాల 8 గంటలకు వచ్చి ఎండాకాలం మొత్తం కూడా ఒక నీళ్ళ కూడా మాకు అరేంజ్ లేకుండా కానీ మేము టిఫిన్ కట్టుకొచ్చి మేము ఇక్కడ వచ్చి తింటున్నాం. కానీ ఇప్పటి వరకు మేము చెప్పుల రేంగా డీసీఎల్ 100 సార్లు తిరిగినా ఇప్పటి వరకు మాకు జీతాలు కూడా ఇవ్వట్లేదు. ఫ్యాక్టరీ నడిపిస్తామని కూడా భరోసా ఇవ్వట్లేదు. ఎంతో మందికి మేము దాదాపు పెళ్లిళ్ళకి వచ్చారు, పిల్లల ఫీజులు కట్టాల్సినవి ఉన్నాయి. ఎవరు చెప్పుకున్నా మా పరిష్కారం మాత్రం తీర్తలేదు. మాకు సాగు తప్ప ఇంకోటి లేదని చెప్పేసి ఈ రోజు మా యొక్క రమేష్ బాబు గారు కూడా చిమ్మి ఎక్కడం జరిగింది. ఇంత ఎక్కినా కానీ ఇప్పటి కూడా మేము దించాలని చూస్తారు తప్ప మా పరిష్కారం చేయాలని చూపిస్తలేరు. మాకు పరిష్కారం జరిగేంత వరకు మేము ఇక్కడ నుంచి గదలమని చెప్పేసి వినియోగించుకుంటున్నాము. మా పరిష్కారం జరగాలి, మా కర్మాగారం నడపాలి, మాకు జీతాలు రావాలి.